జర్మనీ నాట్జీ పాలకుడైనటువంటి హిట్లర్‌కి చాలామంది బాడీగార్డ్స్ ఉండేవాళ్ళు. ఆ బాడీగార్డ్స్‌లో ఒక బాడీగార్డ్ పేరు కర్ట్ వాగ్నర్. హిట్లర్ మరణం తర్వాత జర్మనీ అంతా కూడా నేలమట్టం అయిపోయినప్పుడు, అన్నీ ధ్వంసం అయిపోయినప్పుడు, ఇక నాట్జీలకి అసలు భవిష్యత్తే లేదు అన్నటువంటి సమయంలో తన దేవునిగా భావించినటువంటి హిట్లర్ చనిపోయినప్పుడు కర్ట్ వాగ్నర్ కూడా చచ్చిపోదాం అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. సో, ఆ రోజు ఒక బ్రిడ్జ్ మీద నుండి దూకి చావడానికి అతడు పోతున్నప్పుడు అకస్మాత్తుగా అతని యొక్క స్నేహితుడు ఎదురుపడ్డాడు. సో, ఈ స్నేహితుడికి కర్ట్ ఏమి చేయబోతున్నాడో తెలియదు. అతడు మామూలుగానే నేను వైఎంసీఏకి వెళ్తున్నాను, అక్కడికి వస్తావా, అక్కడ మనకి కాఫీ అండ్ డోనట్స్ ఇస్తారు అన్నప్పుడు యథాలాపంగా ఏమీ అనుకోకుండానే ఆ స్నేహితుడితో వైఎంసీఏకి వెళ్ళాడు. వైఎంసీఏకి వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ అది తీసుకుంటున్న సమయంలో బెంచ్ మీద ఉన్నటువంటి ఒక కరపత్రము కర్ట్ వాగ్నర్ కంటబడింది. సో, దాన్ని తీసుకొని చూశాడు. ఆ యొక్క గాస్పుల్ ట్రాక్ట్‌ని తీసుకొని చూశాడు. కానీ అది అమెరికా నుండి వచ్చింది అని అనిపించగానే దాని మీద ఒక రకమైనటువంటి ద్వేషం కలిగింది. కానీ అతని కంటబడినటువంటి ఆ అక్షరాలు దాన్ని కింద పెట్టనివ్వకుండా అతడు మరలా చూసేటట్టు మెల్లగా దాన్ని చదువుకుంటూ పోయేటట్టు చేసేసరికి కొంతసేపు అయిన తర్వాత దాన్ని 4-5 సార్లు చదివేశాడు. చదివేసిన తర్వాత అతడికి ఆత్మలో ఒక రకమైనటువంటి దోషారోపణ కలగడం మొదలుపెట్టినప్పుడు అక్కడ చాలామంది ఉంటే ఆ కరపత్రాన్ని గాస్పుల్ ట్రాక్ట్‌ని పైకెత్తి దీని గురించి నాకు ఎవరైనా కొంత స్పష్టతనిస్తారా, ఇదేంటో నాకు స్పష్టంగా చెప్తారా అని చెయ్యి ఎత్తి చూపి అడుగుతున్నప్పుడు అదే టైంలో అక్కడ ఓ సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు వెంటనే వచ్చి కర్ట్ వాగ్నర్‌ని కూర్చోబెట్టి అతనితో కూర్చొని దాని నుండి యేసుక్రీస్తు యొక్క సువార్తను చెప్పినప్పుడు ఆ రోజున దేవుడు అద్భుతం చేస్తే కర్ట్ వాగ్నర్ రక్షించబడ్డాడు. కర్ట్ వాగ్నర్ హిట్లర్ యొక్క బాడీగార్డ్, నర మేధను సృష్టించినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి నాట్జీలకు నాయకుడు, నాట్జీలకు దేవుడిగా, ప్రపంచ కిరాతకుడిగా పేరుగాంచినటువంటి హిట్లర్ యొక్క బాడీగార్డ్ని దేవుడు ఆ రోజున ఒక గాస్పుల్ ట్రాక్ట్ ద్వారా, అంటే ఒక సువార్త కరపత్రం ద్వారా రక్షించబడ్డాడు. తర్వాత కర్ట్ వాగ్నర్ బైబిల్ స్కూల్కి వెళ్ళాడు, తర్వాత సెమినరీకి వెళ్ళాడు, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. తర్వాత అతడు ఫ్రాంక్ఫర్ట్, జర్మనీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పట్టణం ఫ్రాంక్ఫర్ట్, అక్కడ 2 చర్చెస్కి, అవి ఆ టైంలో మెథడిస్ట్ చర్చెస్, ఆ మెథడిస్ట్ చర్చెస్కి పాస్టర్గా కూడా పనిచేశాడు. చాలామందిని అతడు ప్రభావితం చేశాడు. సో, చావడానికి వెళ్తున్నటువంటి తనని దేవుడు ఎట్లా దర్శించి వెదకి రక్షించాడో దాన్ని ఎప్పుడూ అతడు మర్చిపోలేదు. కనుక అతడేం చేశాడంటే తన బాధ్యతగా, ఇట్లాగే రోడ్ల మీద పడి యవనస్తులు చావడానికి పోతున్నటువంటి వారు ఎంతోమంది ఉండి ఉంటారని చెప్పి వారికి ఆయన ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి వారందరినీ కూడా సేకరించి పోగు చేసి దాంట్లో తెచ్చిపెట్టి వారికి సువార్త చెప్పి వారికి భోజనం, వస్త్రం ఇచ్చేవాడు. సో, ఈ ప్రకారం కర్ట్ వాగ్నర్ యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. మరి ఈ వారము మనము ప్రపంచమంతా కూడా శుక్రవారమున శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, తర్వాత ఆదివారము పునరుత్థాన ఆరాధన, రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ యొక్క వర్షిప్ సర్వీస్లని మనం జరుపుతాం. ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ క్రైస్తవ సంఘం ఉందో, ఎక్కడెక్కడ క్రైస్తవ సమాజం ఉందో అక్కడ మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ సమయంలో ఇది మనకి, అంటే విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారు, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు, దేవుడి కొరకు హృదయమును కలిగినటువంటి వారికి ఎంత మంచి తరుణం. మిగతా సమయం సంవత్సరం అంతా కూడా మనం సువార్థికులమే, సంవత్సరం అంతా కూడా మనం సాక్షులమే, సంవత్సరం అంతా కూడా మనం యేసు యొక్క అద్భుతమైనటువంటి శుభవార్తను ఇతరులకు అవకాశం ఇచ్చిన కొలది చెప్తూనే ఉండాలి. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి సమయము కనుక ఈ కోత సమయంలో మనం ఇంకా ఎక్కువగా పని చేయొచ్చు. కనుక ఈరోజు నా బ్రీఫ్ పాడ్కాస్ట్లో నేను ఈ యొక్క విషయమును మీతో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు రక్షణకరమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ప్రతివారం మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత చొప్పున దేవుడి వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకుంటున్నాం. దాని ద్వారా మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడానికి దేవుడి కృప పొందుతున్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో
ఈరోజు మన ఎపిసోడ్లో మన అంశం ఏంటంటే వాట్ ఎ గ్రేట్ జాబ్, వాట్ ఎ గ్రేట్ జాబ్. ఎంత గొప్ప పని, ఎంత గొప్ప పని, ఎంత గొప్ప కార్యము అని కూడా అనొచ్చు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు, తర్వాత మీరు నింపాదిగా మెల్లగా దాన్ని చదువుకోండి. యాక్ట్స్ చాప్టర్ 8 వర్సెస్ 26 through 40. అది ఒక అమోఘమైనటువంటి పాఠ్య భాగం. దేవుడు తన యొక్క దాసుడైనటువంటి ఫిలిప్పు ద్వారా ఒక వ్యక్తి జీవితంలో, ఒక అన్యుడి జీవితంలో, అతడు కూడా మామూలు వ్యక్తి కాదు, అతడు ఒక దేశానికి ఆర్థిక మంత్రి, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మరి సువార్తను చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెనువెంటనే రక్షించబడుట, వెనువెంటనే ఫిలిప్పు చేత బాప్తిస్మం పొందుట, ఆ తర్వాత ప్రభువును స్తుతిస్తూ సంతోషముతో ఇథియోపియా అనేటువంటి తన దేశానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ యొక్క వచనాలన్నింటినీ నేను ఇప్పుడు చదవట్లేదు, మీరు తర్వాత చదువుకోండి. కానీ అక్కడ 26 నుండి 29 వరకు గమనిస్తే ఆ వచనాలు మనం విందాం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఇక్కడ ఈ యొక్క భాగంలో చాలా విషయాలు మనం నేర్చుకోదగినటువంటి సత్యాలు మనకి కనిపిస్తాయి. కానీ ఈ టైంలో నేను వాటిని మీకు చెప్పబోట్లేదు, మీరు ధ్యానపూర్వకంగా నేర్చుకోవచ్చు. ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు, ఈథియోపియన్ యూనక్, అతని పేరేంటో మనకి తెలియదు, కానీ అతడి యొక్క వర్ణనను దేవుడిచ్చాడు. యెరూషలేముకు ఆరాధన చేయడానికి వచ్చాడు. ఆరాధన అయిపోయిన తర్వాత వెనక్కి పోతున్నాడు, రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. మామూలుగా ఆరాధనకి వచ్చి ఆరాధనలో పాల్గొని తర్వాత కార్యక్రమాలన్నీ ముగించుకొని వెనక్కి పోయేవారు అలసిపోతారు, పడుకొని నిద్రపోతారు. రథ ప్రయాణంలో మరి వేరే వేరే పనులు చేపట్టవచ్చు. కానీ ఇతడేం చేస్తున్నాడు, వెనక్కి పోయే టైంలో కూడా అతడు యెషయా గ్రంథాన్ని చేత పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి సత్యమును గ్రహించుటకు ప్రయత్నము చేస్తున్నాడు. ఇతడు నిజముగానే ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఆసక్తి పరుడు అనేది మనకి అక్కడ కనబడుతుంది. సో అతని ఆసక్తిని దేవుడు గమనించాడు. కనుక దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. సో ప్రపంచంలో ఎవరైనా సరే ఆత్మలో పరితపిస్తున్నప్పుడు, దేవుడిని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వారు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, మరి దేవుడు వారి దగ్గరికి తన దాసులను, తన సాక్షులను, తన బిడ్డలను పంపిస్తాడు అనేది మరొకసారి ఇక్కడ నిరూపణ జరిగింది. ఫిలిప్పు వెంటనే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి ఆ యొక్క ఆదేశానికి లోబడిపోయాడు. ఫిలిప్పు ఎవరు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము చదవండి. ముఖ్యంగా అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఆది సంఘము 7 పరిచారకులను, డీకన్స్ని ఏర్పాటు చేసే సమయంలో ఎలాంటి వారిని పరిచారకులుగా ఏర్పాటు చేయొచ్చో సంఘానికి తెలియజేసినప్పుడు కొన్ని లక్షణాల గురించి వారు చెప్తారు. అవేంటో మనకి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3 and 5వ వచనాల్లో కనబడతాయి. సో అపోస్తలులు ఇట్లా చెప్పారు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. సో ఈ 7 పరిచారకులకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటి, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు కలిగినటువంటి వారై ఉండాలి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు ఇతరులను కూడా వారు ఏర్పరచుకున్నారు. సో ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి పేరు ఇక్కడ మనకు కనబడుతోంది. ఫిలిప్పు ఆత్మతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు, మంచి పేరు కలిగినటువంటి వాడు. సో ఇలాంటి వ్యక్తిని దేవుడు తన సేవకునిగా వాడుకున్నాడు. కానీ ఇతడు యెరూషలేము నుండి సమరయ పట్టణానికి ఎట్లా వచ్చాడు? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. సో ఆ ప్రకారం ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చేసాడు. 4 నుండి 5 వచనాలు చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను.
ఇక 8వ అధ్యాయం మీరు చదువుకుంటూ పోతే సమరయలో క్రీస్తును ఫిలిప్పు ప్రకటించుట, ఫిలిప్పు ద్వారా దేవుడు సూచక కార్యములు అద్భుత కార్యములు చేయించుట, అనేకులు సువార్తకు స్పందించి రక్షించబడుట, గొప్ప కార్యము దేవుడు అక్కడ జరిగించుట, ఇదంతా కూడా మనకి కనిపిస్తోంది. సో ఫిలిప్ ఒక ఇవాంజలిస్ట్, ఒక సువార్థికుడు అయిపోయాడు, ఒక క్రూసేడర్ అయిపోయాడు, అంటే పెద్ద మహాసభల బోధకుడు అయిపోయాడు. మరి వేల మంది తండోపతండాలుగా వచ్చినప్పుడు వారికి సువార్త సభల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. అతని పేరు మరి ఆ యొక్క ప్రాంతమంతా కూడా పరిచయం అయిపోయింది. అతని ప్రభు మహిమ అక్కడ మారుమోగిపోతోంది. ఆ టైంలో అంత పెద్ద పరిచారకుడైనటువంటి ఫిలిప్పును అంతమంది జనాన్ని విడిచిపెట్టి ముక్కుమొహం తెలియనటువంటి ఒక అపరిచితుడు, అన్య దేశస్థుడు, అన్యుడు అయినటువంటి ఇథియోపియన్ నపుంసకుడి దగ్గరికి అతడు ప్రయాణం చేస్తున్న రథము దగ్గరికి వెళ్ళమని, కలుసుకోమని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు ఫిలిప్పు వెంటనే తూచా తప్పకుండా ఆ పని చేశాడు. ఇక్కడ 3 సత్యాలు ఫిలిప్కు సంబంధించినవి మనం బ్రీఫ్గా చూద్దాం. ఒకటి, హీ వాజ్ స్పిరిచువల్. అతడు దేవుడి పనిముట్టుగా ఎందుకు వాడబడ్డాడు? అతడు దేవుని యొక్క చేతుల్లో ఒక సాధనముగా, ఇన్స్ట్రుమెంట్గా ఎందుకు వాడబడ్డాడంటే అతడు ఆత్మ సంబంధి. అతడు పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉన్నాడు. అతడు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడు. అతడు దేవుడి యొక్క ఆదేశం ప్రకారమే తన జీవితాన్ని, తాను చేసేటువంటి పరిచర్యను చేయుటకు ఇష్టముతో ఉన్నటువంటి వాడు. సో అతడు బ్రతికినా, అతడు బోధించినా అది అతని ఇష్ట ప్రకారము, అతని అజెండా ప్రకారము కాదు. అతడు బ్రతికినా, అతడు బోధించినా అది దేవుడి చిత్త ప్రకారము, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారమే ఉంటుంది. సో 26వ వచనాన్ని మరొకసారి మనం వింటే, ప్రభువు దూత అంటే ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూత ఫిలిప్పుతో చెప్పాడు, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, అది మొదటి మెసేజ్ అన్నమాట. ఏంజల్ ఆఫ్ ద లార్డ్ నుండి మొదటి సందేశము ఆ యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గమున, దక్షిణం వైపు ఉన్నటువంటి అరణ్య మార్గాన్ని పోయి కలుసుకోమంటే ఫిలిప్పు హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత 29లో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. నా పరిశుద్ధాత్ముడు పరిగెత్తి పొమ్మని చెప్పలేదు, కానీ రథము వేగంగా పోతోంది కనుక ఫిలిప్పుకి కామన్ సెన్స్ ఉంది కనుక ఫిలిప్ ఏం చేశాడు? తర్వాత వచనంలో 30లో రాయబడి ఉంటుంది, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. సో దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడో లేడో వెనువెంటనే దాన్ని అమలు చేసేసాడు. దాని గురించి డిస్కషన్ పెట్టలేదు, దాని గురించి డిబేట్ చేయలేదు, దాని గురించి డౌట్ పడలేదు. వెంటనే అతడు ఒబే చేశాడు. సో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని కలుసుకోవడం, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగి అతనితో ఒక కాన్వర్జేషన్, అతనితో ఒక సంభాషణ మొదలు పెట్టడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో దేవుడు ఒక అపరిచితుడితో మనం ఎట్లా మాట్లాడొచ్చో, మనకు ఎట్లాంటి అవకాశాన్ని ఇస్తాడో, మనం ఎట్లా ఆత్మలను ప్రభు కొరకు సంపాదించేటువంటి సోల్ విన్నర్గా మారొచ్చో వాక్యంలో నేర్పించాడు. అట్లాంటి ఒక పాఠ్యభాగము ఈ పాఠ్యభాగం. ఒకసారి డిఎల్ మూడీ తన యొక్క మహాసభల్లో 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ఆయన దగ్గరికి రావడం చూశాడు. ఆ వ్యక్తి మూడీ దగ్గరికి వచ్చి చాలా గొప్ప అతిశయంతో చెప్తున్నాడు, గత 5 సంవత్సరాలుగా నేను ఆ రూపాంతరపు కొండ మీదే బ్రతుకుతున్నాను, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీదే బ్రతుకుతున్నాను అని చెప్పినప్పుడు మూడీ మెచ్చుకుంటాడు అనుకున్నప్పుడు మూడీ అన్నాడు, ఓహో అట్లాగా, మరి 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఆత్మల్ని ప్రభు దగ్గరికి తెచ్చారు అంటే అతనికి ఒకసారి బిత్తరపోయాడు. వెంటనే అతనికి అర్థం కాలేదు, ఎందుకంటే అతడు కొండ మీద, రూపాంతరపు కొండ మీద బతుకుతున్నాడు. మూడీ ఏమో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించారు, ఎంతమందిని దేవుడి దగ్గరికి తెచ్చారంటే అర్థం కాలేదు. మరొకసారి మూడీ అడిగాడు, ఎంతమందికి సువార్త చెప్పారు, ఎన్ని ఆత్మల్ని ప్రభు కొరకు పట్టుకోగలిగారు? అప్పుడు అన్నాడు, నేను ఒక ఆత్మకు కూడా సువార్త చెప్పలేదు, ఒక్కరిని కూడా దేవుడి దగ్గరికి తీసుకొని రాలేదు. సో దానికి మూడీ ఏమన్నాడంటే, అట్లాంటి బ్రతికేటువంటి వాడికి రూపాంతరపు కొండ అనుభవం అవసరం లేదు. ఎందుకంటే లోయలో నశించిపోతున్నటువంటి పేద పాపులకు అందుబాటులో లేకుండా, వారి యొక్క అవసరాన్ని తీర్చకుండా ఎక్కడో దూరాన కొండ మీద బతికేటువంటి వాడు దేవుడికి అక్కర్లేదు అని చెప్పేశాడు. అదే ప్రకారం ఈ రోజున మనం చూస్తే క్రైస్తవ లోకంలో కోకొల్లలు, మెజారిటీ, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ సాక్షిగా కానీ, సువార్థికునిగా కానీ, సువార్థికురాలిగా కానీ, దేవుడి యొక్క సత్య స్వరూపమైన యేసుక్రీస్తును ఇతరులకు పరిచయం చేసేటువంటి వ్యక్తిగా కానీ లేకపోవడం, అది ఒక దురదృష్టకరమైన విషయం. దానికి ఒక కారణం ఏంటంటే వారిలో ఆత్మీయత లోపించి ఉంది, వారు ఆత్మవశంలో లేరు అని చెప్పుటకు అదే నిదర్శనం.
ఫిలిప్‌లో మనకు కనపడేటువంటి రెండవ లక్షణం ఏంటంటే హి వాజ్ సెన్సిబుల్. అతడు స్పృహ కలిగినటువంటి వాడు, చాలా సున్నితమైనటువంటి వాడు, వెంటనే దేవుడి యొక్క నడిపింపును పసికట్టేటువంటి వాడు, అక్కడ దేవుడు ఏమి చూపించదలిచాడో చూడగలిగినటువంటి వాడు, దేవుడు తనతో ఏమి చేయించబోతున్నాడో గ్రహించగలిగినటువంటి వాడు. మరి సమరయ పట్టణంలో అతని చుట్టూ మనుషులు ఉన్నారు, అతని దగ్గరికి చాలామంది వస్తున్నారు. గారడి సీమోను లాంటి, ఒకప్పుడు ఫిలిప్ కన్నా ముందు సమరయ పట్టణం అంతా కూడా పేరు మోసినటువంటి వ్యక్తి కూడా ఫిలిప్ దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాడంటే, మరి ఆ సిటీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు, ఆ సిటీలో ఉన్నటువంటి గ్రేట్ మెన్ అండ్ విమెన్ కూడా ఆయన దగ్గరికి వస్తున్నారంటే అతడు అదంతా విడిచిపెట్టి ఈ ఒక్క మనిషి కొరకు ఈ యొక్క అరణ్య మార్గంలోనికి రావాల్సిన అవసరం లేదు. కానీ అతడు తన ఎదుట ఉన్నటువంటి వాటి కొరకు పడిపోయేటువంటి వాడు కాడు. పెద్ద పట్టణము, పెద్ద సభ, పెద్ద సేవ ఇచ్చింది దేవుడే. అండ్ ఇప్పుడు ఈ యొక్క అరణ్య మార్గానికి పొమ్మన్నది, ఈ వ్యక్తికి సువార్త చెప్పమన్నది దేవుడే. కనుక దేవుడు ఏం చేయమంటే అది చేస్తాను, పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు అనేటువంటి శ్రేష్టమైన స్పృహ కలిగినటువంటి వ్యక్తి, ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో దేవుడి చిత్తమే ముఖ్యం, కానీ తనకున్నటువంటి గొప్పతనం ముఖ్యం కాదు అనుకునేటువంటి వ్యక్తి ఆయన. 30వ వచనంలో అందుకనే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అంటే అతడితో ఇతడు సంభాషణ మొదలుపెట్టాడు. అతనికి సహాయపడాలని సిద్ధ మనస్కుడు అయిపోయాడు. అతనికి సువార్త చెప్పడానికి ఇతడికి ఒక రకమైనటువంటి ప్రేరేపణ దేవుడిచ్చినట్లు అతడు గ్రహించాడు. అండ్ దాని కొరకు అతడు సిద్ధముగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ యొక్క వారంలో చాలామంది మరి వారికి లెంట్ ఎందుకు చెయ్యాలో, ఎందుకు చాలామంది పరిశుద్ధులు భక్తులు చెయ్యరో తెలియనప్పటికీ, బైబిల్ అండ్ చరిత్రలో ఉన్నటువంటి నిజమైనటువంటి వాస్తవ సత్యాలు తెలియనప్పటికీ చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండి లెంట్ పాటిస్తారు, కానీ ఎవరికి సువార్త చెప్పరు. చాలామంది లెంట్లో ఉండి కూడా వారి ఒంటిని కొన్నిటి వశంలో పెట్టుకోరు, కానీ వారి జీవితాన్ని ఎప్పటికీ పరిశుద్ధాత్మ వశంలోనికి తేరు, దేవుడి ఆధీనంలోనికి తీసుకొని రారు. అట్లాంటివి దేవుడికి ఉపయోగపడనివి ఎవరికి ఉపయోగపడవు. అవి ఆచారం కిందకే వస్తాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాలుగా లెక్కించబడవు. అందుకనే నా జ్ఞాపకం వస్తుంది, ఒకసారి ఒక క్రైస్తవుడు, అంటే కొత్తగా విశ్వాసంలోనికి వచ్చినటువంటి యవనస్తుడు కొంతకాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత తన చర్చ్ పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక ఘాటైనటువంటి ప్రశ్న అడిగాడు. పాస్టర్ గారు, మన చర్చ్లో ఉన్నటువంటి చాలామంది మెంబర్లుగా నేను కూడా మారిపోకుండా ఉండాలంటే నన్ను ఏం జాగ్రత్త తీసుకోమంటారు? పాస్టర్ గారికి ప్రశ్న అర్థం కాలేదు. ఏం అడుగుతున్నాడు ఈ అబ్బాయి? కొత్తగా వచ్చాడు మా చర్చికి, కొన్ని నెలలే అయింది. మా చర్చిలో ఉన్న మెంబర్లు లాగా మారిపోకుండా ఉండడానికి నేను తీసుకోవాల్సిన జాగ్రత్త అంటాడు ఏంటి అని అబ్బాయిని కూర్చోబెట్టి అడిగాడు. ఏంటి నీ సంగతి అంటే, మరి ఇన్ని నెలలుగా నేను మీ సంఘానికి వస్తున్నాను, మీ సంఘస్థులందరూ సంఘానికి వస్తారు పోతారే తప్ప ఎవరికి సువార్త చెప్పరు, ఎప్పుడు కరపత్రం పంచరు, ఎవరికీ సాక్ష్యం ఇవ్వరు, అసలు వారు దేవుణ్ణి ఇంకో వ్యక్తితో పంచుకుంటున్నట్టే నాకు కనబడట్లేదు. నేను కూడా వారిలాగా తయారైపోతానేమో ఈ సావాసంలో ఉండి, అట్లా తయారవ్వకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్త పడగలనేమో అని దేవుడి సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను అన్నప్పుడు పాస్టర్ గారికి దిమ్మ తిరిగింది. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు, మనమున్నది సంఘములో కేవలము ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ఆరాధన చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఏ దేవుడినైతే ఆరాధించామో ఆ దేవుడిని లోకానికి ప్రకటించడానికి, ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడిని నశించిపోతున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనము ప్రత్యేకంగా చూపించి ఆయన గురించి సువార్తను మనము ప్రకటించుటకు, అందుకే కదా మనకి సంఘము, అందుకే కదా మనం ఉన్నది సాక్షులముగా అన్నప్పుడు కానీ పాస్టర్కి నిజముగా ఎంత గొప్ప సత్యం, ఎంత చిన్న వయసులో ఎంత తొందరగా తెలుసుకున్నామని ఆయన సంతోషించాడు. ఇక మూడవది, ఫిలిప్లో మనకు కనబడేటువంటి మూడవ విషయం ఏంటంటే హీ వాజ్ సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే ఒక అవసరాన్ని చూసినప్పుడు దాన్ని వెంటనే తీర్చుటకు సామర్థ్యం గలవాడు, ఒక సమస్యను చూసినప్పుడు దానికి పరిష్కారం చూపించేటువంటి వాడు. సో ఇతడు ఏం చేశాడు? 31వ వచనం నుండి 35వ వచనం వరకు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో గమనించండి, వినండి. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, అంటే ఇథియోపియుడు ఫిలిప్తో అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఒక పెద్ద దేశం ఇథియోపియా, పెద్ద దేశం, దానికి ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ముక్కుమొహం తెలియనటువంటి వ్యక్తిని తనకు దగ్గరికి కూడా రానివ్వడు, ఎందుకంటే అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది.
అలాంటి వ్యక్తి ఫిలిప్పును తన రథమెక్కి కూర్చోమంటున్నాడు. ఎందుకంటే అతడికి ఆత్మ సంబంధమైన ఆసక్తి విస్తృతంగా ఉంది. అండ్ ఫిలిప్పు ఆ యొక్క యెషయా గ్రంథంలో చదువుతున్న దాని గురించే మాట్లాడాడు, ప్రస్తావించాడు గనుక ఇతడికి దీని సంగతులు తెలిసుంటాయని వెంటనే అవేవి చూసుకోకుండా రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. నేను మరి ఇథియోపియాకి వెళ్ళడం జరిగింది. ఇథియోపియాలో ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని నాకు తెలుసు. అండ్ ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం 2006లో అనుకుంటాను, మరి నేను ఒక సమయంలో ఒక దేశంలో ఏషియా పసిఫిక్ కంట్రీలో, ఆ దేశం పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ టైంలో నేను అక్కడ దాదాపు 27 రోజులు ఉన్నాను. 27 రోజులు నేను ఆ దేశంలో ఉన్నప్పుడు నాతో కలిసి నేను ఈథియోపియన్ ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. 25 days ఒకే రూమ్లో ఉన్నాం. ఆ టైంలో ఈథియోపియాలో ఒక సంక్షోభం ఉంది. అండ్ ఇతడు ఈథియోపియా దేశపు మంత్రి. కానీ ఈ యొక్క మంత్రివర్గాన్ని, అంటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మరొక ప్రభుత్వాన్ని తెద్దామని ఈథియోపియాలో కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వీరిలో కొందరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. కనుక ఈ మంత్రి వెంటనే దేశమును దాటి పారిపోయి నేనున్న దేశానికి వచ్చాడు. సో అక్కడ మేము ఒక క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో ఉండడం చేత ఇతడు కూడా అక్కడ అటెండ్ అవ్వడం, ఇతడు నాతో రూమ్ షేర్ చేయడం, 25 days అతనితో ఒక ఈథియోపియన్ మినిస్టర్తో ఉండడం, ఈథియోపియా సంగతులని తెలుసుకోవడం, అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుభవం. తర్వాత కూడా చాలా కాలము అతడు టచ్లో ఉన్నాడు. మరి దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు. సో ఇక్కడ అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్తున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి, ఇప్పుడు వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. సో ఆ యొక్క ప్యాసేజ్ని చక్కగా తీసుకొని దాన్ని అనుసరించి అక్కడ ఎవరి గురించి అయితే ప్రవక్త మాట్లాడుతున్నాడో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అద్భుతముగా సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ఆత్మదేవుడు అతనికి కనువిప్పు కలిగించుటకు, అతని హృదయంలో దోషారోపణ కలిగించి అతనికి యేసును రక్షకుడిగా చూపించుటకు వాడుకున్నాడు. అతడు రథం మీదే ప్రయాణంలోనే రక్షించబడ్డాడు. వెంటనే ఫిలిప్పు యేసుప్రభు యొక్క మంచి శిష్యుడు గనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో ఆ గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్లో ప్రభు చెప్పినట్టు సమస్త జనములను శిష్యులుగా చేయుడి, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బాప్తిస్మం ఇచ్చొచ్చు అన్న సంగతులన్నీ కూడా చెప్పేశాడు ఫిలిప్పు. కనుకనే వారికి పక్కనే నీరు కనబడగానే ఈ నపుంసకుడు ఫిలిప్పును అడుగుతాడు, ఇక్కడ నీరుంది కదా, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకేంటి అభ్యంతరం అని. సో అంతా అట్లా సువార్త విన్నాడు, అట్లా రక్షించబడ్డాడు. అట్లా వెంటనే నీటి దగ్గర బాప్తిస్మం పొందడానికి అతడు ఫిలిప్పును అడిగితే ఫిలిప్ అన్నాడు, నువ్వు నిజంగా రక్షించబడితే బాప్తిజం తీసుకోవచ్చు. సో 39:40లో వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు, అంటే ఫిలిప్ ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. సో దీని తర్వాత ఏమి ఫిలిప్పుకు ఆదేశము దేవుడిచ్చాడు అన్నది మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ అతడు దేవుడి యొక్క స్పష్టమైన ఆదేశం వచ్చినా, లేకపోతే అంతకుముందే నిర్దిష్టమైనటువంటి ఆదేశం ఏదైతే ఉందో, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము, సమస్త జనులను శిష్యులుగా చెయ్యుము అనేది ఏదైతే ఉందో అది తెలుసు కనుక ఆయన ఏం చేశాడు, కైసరయకు వచ్చే వరకు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచుండెను. సో ఈ ప్రకారము ఫిలిప్పు ఒక అద్భుతమైనటువంటి సువార్థికుడిగా, దేవుని కొరకు గొప్ప పని చేసేటువంటి వ్యక్తిగా అతడు మనకి కనబడతాడు. మన ముందు దేవుడు ఆయన్ని పెట్టాడు. ఆయన ద్వారా మనము ప్రేరేపించబడి, ఆయన ద్వారా మనము ఈ ఆత్మ పాఠము నేర్చుకొని మనం కూడా అట్లాంటి పని చేస్తే చాలా శ్రేష్టం. మరి కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఫేమస్ పెయింటింగ్ని ఒక పాపులర్ ఆర్టిస్ట్, ఆయన పేరు థామస్ హెమీ, ఆయన గీశాడు. ఆ పెయింటింగ్ యొక్క పేరు ఏంటంటే అండ్ ఎవ్రీ సోల్ వాజ్ సేవ్డ్, ప్రతి ఆత్మ రక్షించబడింది. ఇది దేనికి సంబంధించి అంటే 1889వ సంవత్సరం మార్చి మాసంలో కోపెన్హేగన్ అనే పట్టణము నుండి అమెరికా దేశానికి
ఒక ఓడ బయలుదేరింది. ఆ ఓడ పేరు డెన్మార్క్. దాంట్లో 700 మంది ప్రయాణము చేస్తున్నారు. 65 మంది పిల్లలున్నారు. 22 పసికందులున్నారు. సో 2 వారాలు బాగానే ప్రయాణం జరిగింది. తర్వాత అకస్మాత్తుగా ఒక పెద్ద ప్రమాదంలో ఓడ ఇరుక్కుంది. ఓడ యొక్క మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయింది. ఇరిగిపోవడం చేత ఓడ అట్టడుగు భాగాన ఒక రంధ్రం పడింది. సో ఇక ఓడ అడుగు భాగాన రంధ్రం పడిందంటే సముద్రపు నీరు లోపలికి వచ్చేస్తుంది. వీరు నడి సముద్రంలో ఉన్నారు. సో ఆ యొక్క మునిగే ప్రమాదంలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వారందరూ కూడా 24 గంటలు ఒక్కరు నిద్రపోకుండా శాయశక్తులా ప్రయత్నం చేశారు. వారు భక్తి గీతాలు పాడారు, వారు ప్రార్థనలు చేశారు. అండ్ ఇంకా దేవుడు ఏ రకంగా సహాయం పంపుతాడని చూస్తే వారి కొంత దూరంలో ఒక దినం తర్వాత మరొక ఓడ, బ్రిటిష్కి సంబంధించినటువంటి కార్గో షిప్, దాని పేరు మిజోరీ, అది కనపడింది. దాని కెప్టెన్ పేరు హ్యామిల్టన్ మ్యూరెల్. సో అతని యొక్క మరి నౌకలో ఉన్నటువంటి పనివారి బృందము ఈ యొక్క మునిగిపోయేటువంటి ఓడకి డెన్మార్క్కి సహాయము చేయడానికి ఇష్టపడ్డారు. వారు అన్నారు, ఫిలడెల్ఫియా, అమెరికాలో ఉన్నటువంటి ఫిలడెల్ఫియా పట్టణం వరకు మేము మిమ్మల్ని మరి వెళ్ళే ఆ యొక్క మార్గంలో దగ్గరలో ఉన్న రేవుకి చేరుస్తాము, అక్కడ నుండి వాళ్ళు పంపిస్తారు అని చెప్పేసి వీరి యొక్క మునిగే ఓడను టౌ చేయడం మొదలుపెట్టారు. దాన్ని లాక్కెళ్ళడం మొదలుపెట్టారు. లాక్కెళ్తున్నారు. కొంత దూరం బాగానే పోయింది. మునిగిపోకుండా దాన్ని నీటి మీద ఉంచారు. కానీ మరలా ఒక పెద్ద సమస్య వారికి ఎదురవ్వగానే రఫ్ సీలో వెదర్ చేంజ్ అయిపోయి అది ఉప్పెన్లాగా కొడుతూ వచ్చేసరికి వీరు దాన్ని లాగలేకపోయారు. ఇక అప్పుడు తప్పకుండా అది మునిగిపోవాల్సిన పరిస్థితే. సో ఈయనదేమో, ఈ హ్యామిల్టన్దేమో పెద్ద కార్గో షిప్, అంటే దాని నిండా సామాగ్రి ఉంది. వాళ్ళని తెచ్చి దీని మీద ఎక్కించలేడు. వాళ్ళని దీంట్లో ఎక్కించుకోవాలంటే సామాగ్రిని దించి దాంట్లో పాడేయాలి. సో వెంటనే ఇతడు ఒక యవనస్తుడు, ఇంకా పెళ్లి కానటువంటి ఒక కెప్టెన్. సో మ్యూరల్ ఏం చేశాడంటే, సామాను కన్నా మనిషి జీవితం ముఖ్యమని చెప్పేసి సామాను తన పనివారికి చెప్పాడంతా నీటిలో పాడేయమంటే వారు దాంట్లో ఉన్నటువంటి 100 కేజీల సామాను నీటిలో పాడేశారు. లైఫ్ బోట్స్ని కిందికి విడిచిపెట్టారు. మొదట స్త్రీలు పిల్లల్ని ఒక్కొక్కరిని ఆ లైఫ్ బోట్స్లోకి ఎక్కించుకొని అక్కడ నుండి ఈ యొక్క మరి మిజోరీ అనేటువంటి ఈ మంచి ఓడ మీదకి వారిని తీసుకొని వస్తున్నారు. సో ఆ సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని చూడడం జరిగింది. అదేంటంటే, ఒక పెద్ద బుట్టలో 22 మంది పసికందులను పెట్టి దాన్ని పైకెత్తి నావికులు ఇస్తే అవతల నుండి యువతలకి వీరు అందుకొని వీరేం చేశారంటే, ఆ బుట్టలో ఉన్నటువంటి పసికందులందరినీ ఒక్కొక్కరిని ఒక ఫుట్బాల్ని ఎత్తి అట్లా దొర్లింపజేస్తారు చూడండి. ఒక బిడ్డను ఎత్తి డెక్ మీద దొర్లించేసేసి 22 మందిని అట్లా దొర్లించేసినప్పుడు పెళ్లిగా అన్నటువంటి యొక్క మ్యూరల్ అనేటువంటి కెప్టెన్ దాన్ని చూసినప్పుడు అనుకున్నాడు, అయ్యయ్యో ఆ తల్లులందరూ కూడా అక్కడ అవతలున్నారు, మరి పాపం వారి పిల్లల్ని ఇట్లా వీళ్ళు బంతుల్లాగా దొల్లిచ్చేస్తున్నారు, వారికి పసికందుల్ని గుర్తించుట ఎంత కష్టమవుతుందో, ఎవరి పిల్లలకి ఎవరు మరి బాధ్యులు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నప్పుడు ఆ తల్లుల్ని కూడా తీసుకుని వచ్చేసరికి నిమిషాల్లో ఆ తల్లులు వారి బిడ్డల్ని ఎత్తేసుకున్నారు. ఏ సమస్య లేకుండా, ఎవరితో గొడవ లేకుండా వారి పిల్లల్ని వారు ఐడెంటిఫై చేసి ఎత్తేసుకోవడము, ఆ తర్వాత ఒక్కొక్కరిని వారు ఆ 700 మందిని దాంట్లోనికి తీసుకొని రావడం, వారిని రక్షించడం జరిగింది. సో ఇది అన్నమాట ఆ యొక్క పెయింటింగ్లో ఉన్నటువంటి సన్నివేశం. అండ్ ఇది ఈ యొక్క కెప్టెన్ ఏం చేశాడంటే, వారిని ఫిలడెల్ఫియా వరకు తీసుకుని వచ్చాడు. ఫిలడెల్ఫియాలో వారిని చేర్చినప్పుడు ఈ న్యూస్ ప్రపంచమంతా పోయింది. అండ్ చాలామంది దీని గురించి మాట్లాడారు. న్యూస్లో, హెడ్లైన్స్లో, న్యూస్ పేపర్స్లో ఇది వచ్చింది. అండ్ ఆ సందర్భంలో దీన్ని ఆ యొక్క పెయింటర్ థామస్ హెమీ ఆయన గీశాడనమాట, ఈ యొక్క రియల్ ఇన్సిడెంట్ని. దాంట్లో అండ్ ఎవ్రీ సోల్ వాజ్ సేవ్డ్, ఆ పెయింటింగ్ని గీసినప్పుడు మునిగిపోతున్నటువంటి ఓడ అండ్ ఈ పసికందులు బుట్టలో ఉండి ఆ యొక్క సన్నివేశం అంతటిని కూడా ఆయన ఎత్తి చూపించడం చాలా విశేషమైనదిగా ఉంది. సో నా ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మన చుట్టూ కూడా ఇట్లాగే నిత్యనాశనంలో మునిగిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనలో ఆ యొక్క యంగ్ కెప్టెన్ అయినటువంటి హ్యామిల్టన్ మ్యూరెల్కి ఉన్నటువంటి మనస్సు ఉందా? మనకి అట్లాంటి మనస్సుంటే మన చుట్టూ మునిగి నాశనం అయిపోయేటువంటి వారిని రక్షించుటకు మనం కూడా నిరంతరము ప్రయత్నము చేస్తాము, ప్రార్థన చేస్తాము. సో ఇట్లాంటి వారిని దేవుడు ప్రపంచంలో మన ఎదుటికి ఎందుకు తీసుకొని వస్తాడంటే, ఫిలిప్ ద్వారా, హ్యామిల్టన్ మ్యూరెల్ ద్వారా మనకి గొప్ప పాఠం నేర్పించడానికి, మనల్ని కూడా ప్రోత్సహించడానికి, మనల్ని కూడా బలపరచడానికి, మనకు కూడా
అట్లాంటి పరిచర్యను ఇవ్వడానికి. మరి ఈ యొక్క వారము అండ్ రాబోయే దినాలన్నీ కూడా ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. నాశనమయ్యేవారు మరి ప్రతినిత్యము నాశనం అయిపోతున్నారు. కనుక మన బాధ్యత, మన భారం పెద్దవి. దాని కొరకు మనము పాటుపడట చాలా శ్రేష్టం. ఆత్మదేవుడు మీలో ప్రతి ఒక్కరిని అట్లా ప్రేరేపించునుగాక. అండ్ మీరు కూడా ఈ గొప్ప పనిని చేసి దేవుడిని మహిమపరచుదురుగాక. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అట్లాంటి కృపను అనుగ్రహించునుగాక. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు దేవుడు మిమ్మును, మీ యొక్క సమస్తమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.